హలో అమిగోస్, వెల్కమ్ టు నాటక. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మరియు గూగుల్ సెర్చ్లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్న కంటెంట్ కొరియన్ డ్రామాస్. కొరియన్ డ్రామాస్కి రోజు రోజుకి డిమాండ్ చాలా పెరిగిపోతుంది. అయితే ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఒక కొరియన్ రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా. ఇది ఇలాంటి థ్రిల్లర్ కాదు, లిటరల్లీ చెప్పాలంటే నరాలు కట్ అయిపోయే డ్రామా. ఈ డ్రామా పేరు వేగాబాండ్. ఈ సిరీస్ 16 ఎపిసోడ్స్ ఉంది, కానీ నిజంగా చెప్తున్నా ప్రతి ఎపిసోడ్ ఒక క్లైమాక్స్గా ఉంటుంది. డ్రామా ప్లాట్ విషయానికి వస్తే హీరో ఒక స్టంట్ మ్యాన్, తన అల్లుడు కరాటే ఫైటర్. అల్లుడు అంటే పెద్దవాడు అనుకోకండి, ఒక చిన్న పిల్లాడు. కరాటీ కాంపిటీషన్ కోసం పిల్లలందరూ ఫ్లైట్లో వెళ్తుంటే ఆ ఫ్లైట్ని కొంతమంది కావాలనే బ్లాస్ట్ చేస్తారు. ఇంతకీ అలా ఎవరు బ్లాస్ట్ చేశారు? మన హీరో రివెంజ్ ఎలా ఉంటుంది? ప్రతి క్లూని ఎలా క్రాక్ చేస్తాడు? అబ్బా, ఒక్కటా రెండా? ఎమోషన్, పాలిటిక్స్, రివెంజ్, లవ్, వాట్ నాట్. రోలర్ కోస్టర్ రైడ్. విలన్ని కనిపెట్టేశారు అనుకునే లోపే స్టోరీ మొత్తం రివర్స్ అయిపోతుంది. ఆ ట్విస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. థ్రిల్లర్స్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సిరీస్ ఇది. ఇందులో హీరోయిన్ ఉంటుంది, అబ్బా చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది. మనకి ఇక్కడ నేషనల్ క్రష్ రష్మిక మందన ఎలాగో అక్కడ ఈ హీరోయిన్ నేషనల్ క్రష్. తన చిన్న చిన్న యాక్షన్స్ కూడా మనల్ని చాలా ఇంప్రెస్ చేస్తాయి. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అఫ్కోర్స్ మనలో చాలామందికి నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉండదు. అలాంటి వారు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. మీలో ఎంతమందికి ఇలాంటి థ్రిల్లర్స్ ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి బోల్డ్ ఎంత కంటెంట్ మన ఛానల్లో రోజు వస్తూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి. కానీ నాటక ఈ పేరు మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. దిస్ ఈజ్ పవన్ రూపరల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.